ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండీస్. ఈరోజు నేను పల్లీ చిక్కీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్, ముందుగా పల్లీలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. 1.5 కప్పు పల్లీలు తీసుకున్నాను. దీనికి ఇలా మనం క్లీన్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక క్లీన్ చేసుకున్నానండి. ఇది ఇలా రెండు ముక్కలు చేసుకోవాలి. అలాగా 2 బద్దలు చేసుకోవాలి. తర్వాత కడాయిలో 1 కప్పు బెల్లం తీసుకున్నాం. దీనికి తేగపాకం రావాలి. తేగపాకం బాగా రావాలండి. వచ్చాక దీనిలో మనం నెయ్యి నేను 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీకు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత దీనిలో నేను వంట సోడా వేసుకుంటాను 1 స్పూన్. దీనిలో ఒక చుక్క కూడా వాటర్ వేయకండి. ఇది తేగపాకం బాగా రావాలండి. తేగపాకం వస్తేనే మనకి చక్కీలు బాగా వస్తాయి. వంట సోడా వేసుకున్నానండి 1 స్పూను. దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ రావాలండి. తేగపాకం రావాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన పల్లీలను వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఒక ప్లేట్లో, నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి. ఇవంతా స్ప్రెడ్ చేయాలి. ఎంతో టేస్టీకరమైన పల్లీ చిక్కీ రెడీ అండి. ఇది 3 అవర్స్ ఇలాగే ఉంచుకోవాలి. 3 అవర్స్ చల్లారినాక మనం తీసుకోవాలి. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మీరు చేయండి. పక్కా కొలతలతో చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి స్నాక్స్లో మనం ఇవ్వచ్చు. ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.